ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. రమణాశ్రమ లేఖలు 131వ లేఖ. విచార మణిమాల 10/7/1947. 30 పూర్వం భగవాన్ అరవంలో రాసిన విచారసాగర సార సంగ్రహం అనే చిన్న పుస్తకం అరుణాచల మొదలయ్యారు ముద్రింపచేశారట. కానీ శ్రీవారి పేరు అందులో ప్రచురించినందున ఆ గ్రంథం అజ్ఞాతమై ఉంది. ఈ మధ్య మలయాళ భాషలో ఉన్న విచారసాగరం ఒకరు తీసుకుని తిరిగి ఇవ్వడంతో శ్రీవారి చేతికి వచ్చింది. అప్పుడు ఈ విచారసాగర సార సంగ్రహం తాము రాసినట్లు జ్ఞప్తికి వచ్చి అచ్చుప్రతి ఎక్కడో ఉండాలన్నారు భగవాన్. వెతికితే శిథిలావస్థలో ఉన్న ఆ చిన్న పుస్తకం దొరికింది. పునర్ముద్రణకు భక్తులు కాపీ చేస్తుంటే వైరాగ్యాన్ని గురించి జెండా ఉపమానం చేర్చమన్నారు భగవాన్. ఈ ఉపమానం యొక్క తాత్పర్యమేమి అని భక్తులు అడిగితే భగవాన్ చిరునవ్వుతో, జ్ఞానికి విరాగమనే జెండా, అజ్ఞానికి రాగమనే జెండా ఎదుట కనబడినట్లు ఉంటామన్నమాట. అది చూచే వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని అని గుర్తించవచ్చు. అజ్ఞానికి ఒకవేళ ఆది వ్యాధుల వల్ల విరాగం కలిగిన క్షణికమే. రాగమనే పతాకమే ముందుకు వచ్చి నిలుస్తుంది. విరాగమనే జెండా ఉందే ఎప్పుడూ చెలించదు. జ్ఞానికి అంతకన్నా గొప్ప చిహ్నమేముంది అన్నారు. భగవాన్ ఈ పుస్తకం రాసిన కారణమేమి అన్నారు ఇంకొకరు. విచార సాగరం హిందీలో సాధు నిశ్చలదాసు అనేక తర్కవాదాలతో నింపి రాశారు. దాన్ని అనువదించి ముద్రించిన తమిళ గ్రంథం అరుణాచల మొదలయ్యారు తెచ్చి, ఇది చాలా విస్తారంగా ఉన్నది, దీనిలో ముఖ్యాంశములు సంగ్రహించి భగవాన్ చిన్న పుస్తకంగా రాయాలని పట్టుబట్టారు. పోనీ జిజ్ఞాసులకు అనుకూలంగా ఉంటుందని రాశాను. వారు వెంటనే ప్రకటించారు. 30 ఏండ్ల నాటి ముచ్చట అన్నారు భగవాన్ పేరెందుకు ప్రకటించలేదు అన్నారు ఆ భక్తులు. ప్రకటిస్తే అంతా ఒక్కొక్క గ్రంథం తెచ్చి సంగ్రహంగా రాయమంటారేమోనని నేనే వారించానన్నారు భగవాన్. ఇంకా అజ్ఞాతమై ఎన్ని రచనలున్నావో దయచేసి సెలవిస్తే బాగుండునే అన్నాను నేను. సరిపోయింది, నీకేం పని లేదు అంటూ మౌనం వహించారు భగవాన్. ఈ పుస్తకానికి లోగడ ఉన్న పేరు సరికాదని విచార మణిమాల అని మార్చారు భగవాన్. ఈసారి భగవాన్ పేరు చేర్చి ప్రెస్సుకు పంపాలనుకుంటూ ఉంటే తెలుగులో కూడా శ్రీవారి రాస్తే బాగుండునని మనసులో ఉన్న భగవాన్ ఒప్పుకోరని ఊరుకున్నాను. మౌని గారు, శ్రీనివాసరావు గారు, తెలుగులో కూడా భగవాన్ రాస్తే బాగుంటుంది, 1, 2 ఒకేసారి ప్రచురించవచ్చునని రాజగోపాలయ్య చేత అడిగించి, నాగమ్మ నీవు కూడా ప్రార్థించరాదా అని నన్ను ప్రోత్సహించటం వల్ల శ్రీవారిని వేడుకున్నాను. నేనేం తెలుగు పండితున్నా ఏమి, మీరు రాయరాదు, నేనెందుకు రాయడం అంటూ కొంచెం సేపు వాదించిన కరుణామయులు కనుక కడకు ఎలాగో మా ప్రార్థనానుసారం తామే తెలుగును అనువదించారు. అది 2 భాషల్లోనూ త్వరగా ముద్రణ కాగలదు. అది వచన కావ్యం, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సూత్రంలా ఉంది. 132వ లేఖ. దేశాంతర గతులు 12/7/1947. చాలా కాలం నుంచి భక్తుడుగా ఉంటున్న బెంగాల్ దేశస్థుడగు అరవింద బోస్కు ఒకే కొడుకు, ఒకే కూతురు ఉండేవారు. చెట్టల్లే పెరిగి కొడుకు 18 ఏళ్లైనా నిండకుండా గతించాడు. ఆ కారణంగా అతడు ఖిన్నుడై ఆ అఖిన్నత పోగొట్టుకునే నిమిత్తం భగవాన్ని అప్పుడప్పుడు ఏదైనా ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఈ రోజున కూడా ఏదో ప్రశ్నించాడు. అందులోనూ ఆ విచారం వ్యక్తం అవుతూనే ఉన్నది. భగవాన్ యథాప్రకారం నిన్ను నీవు తెలుసుకోమనే బోధ చేశారు. అతను ఇంకా తృప్తి కాలేదు. భగవాన్ విచారసాగరంలో ఒక కథ ఉన్నది, చెప్తాను వినండి అని ఇలా సెలవిచ్చారు. రాముడు, కృష్ణుడు అనే యువకులిద్దరూ విద్యాభ్యాసం నరచి విశేష ధనం ఆర్జిస్తామని వారి తల్లిదండ్రులకు చెప్పి విదేశంకు వెళ్లారు. కొన్నాళ్లకు ఒకడు అకస్మాత్తుగా మరణించాడు. ఒకడు విద్యాభ్యాసం నరించి విశేష ధనార్జనాపరుడై సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక వర్తకుడు అక్కడ నుండి బయలుదేరి వీరి తల్లిదండ్రులున్న దేశానికి వెళ్తుంటే జీవించి ఉన్నవాడు తన తండ్రికి తాను ఐశ్వర్యవంతునై సుఖంగా ఉన్నానని, తనతో వచ్చినవాడు గతించాడని చెప్పి పంపాడు. ఆ వర్తకుడు అట్లు చెప్పగా బతుకున్న వాని తల్లిదండ్రులతో మీ వాడు గతించాడని, గతించిన వాని తల్లిదండ్రులతో మీ వాడు విశేషంగా ధనం సంపాదించి సుఖంగా ఉన్నాడని చెప్పారు. గతించిన వాని తల్లిదండ్రులు అబ్బాయి వస్తాడని సంతోషిస్తున్నారు, ఉన్నవాని తల్లిదండ్రులు పోయినాడని దుఃఖిస్తున్నారు. వాస్తవానికి వారి కొడుకు వారు చూడలేదు, వీరి కొడుకును వీరు చూడలేదు. ఎక్కడో ఉన్నాడని పోయినాడని హర్షశోకాలు అనుభవించారు అంతే. ఆ దేశం వెళ్ళి చూస్తే కదా యథార్థం తెలియడానికి. మనము అంతే. మనసు చెప్పే అవకతవక మాటలు నమ్మి ఉన్న వస్తువు లేనిదిగా, లేని వస్తువు ఉన్నదిగా తలచి భ్రమిస్తాం. మనసు మాటలు నమ్మక హృదయంలో ప్రవేశించి ఉన్న కుమారుని చూస్తే బయట బిడ్డలతో పని లేదు. 1 సంవత్సరం క్రిందట ముంబై రాష్ట్రంలోని రాణి ఒక ఆమె వచ్చింది. ఉత్తమ ఇల్లాలు, బిడ్డల తల్లి. ఆమె భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఎంత ధైర్యవతి, కానీ ఆ లోటు మనసులో ఉండదా? భగవాన్ దర్శనం వల్ల, వారి బోధ వల్ల శాంతి లభించగలదని వచ్చిందనుకున్నారంతాను.
దానికి తార్కాణంగా ఏం జరిగిందనుకున్నావు? మురుగనార్ భగవాన్ గురించి అరవంలో పాటలు, పద్యాలు చాలా రాశారని విని మంచిగా కొన్ని చదివించి ఇంగ్లీష్లో తర్జుమా చేయించమని స్నేహితురాలి ద్వారా శ్రీవారితో మనవి చేసింది. భగవాన్ నాకేం తెలుస్తుంది, మురుగునారినే అడగటం మంచిది అని ముందు చెలోక్తిగా అన్నారే గాని మధ్యాహ్నం 2:30కు నేను వెళ్ళేసరికి పుస్తకంలో పుటలు తిప్పుతూ గుర్తుపెట్టి సుందరేశ్వరయ్యకు చూపుతున్నారు. ఆ కరుణకు ఆశ్చర్యపడుతూ కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూచి ఆ రాణి మురుగునారు పాటల్లో మంచివి ఏరి ఇంగ్లీష్లో చెప్పమని కోరింది. వారు రాసిన సన్నిధి మురై అనే ఈ పుస్తకంలో బృంగ సందేశం అనే ఒక భాగం ఉంది. ఆ భాగంలో ముఖ్యమైన గుర్తులు పెట్టాను. నాయక నాయక భావం, నాయిక నాయక భావం, మనసు నాయిక, రమణుడు నాయకుడు, తుమ్మెద నిశ్చలాత్మక బుద్ధి చిలికత్తె. గుర్తుపెట్టి ఈ పాట సారాంశం ఏమంటే, నాయిక తన చెలితో నా రమణుడు ఎటో మాయమైనాడు వెతుక్కుని రావే అంటే తుమ్మిద నాయికతో ఇలా అంటుందట. ఓ అమ్మా, నీ రమణుడు నీలోనే ఉంటే నన్నెక్కడ వెతకమంటావు? ఎప్పుడైనా వేడిగా ఆహారం ఇస్తే అయ్యో నా రమణుడు నా నాథుడు హృదయంలో ఉన్నాడే, ఈ వేడికి కాగిపోడా అనేదానివే. ఇప్పుడు నన్నెక్కడో వెతకమంటావేమి? నీ నాథుడు నీలోనే ఉంటే నేనెక్కడ వెతికేది? ఈ భ్రాంతి వదిలి నీలో ఉన్న నీ నాథుని కలుసుకుని శాంతించు అని తొమ్మిది చెప్పిందట. అది ఆ పాటల సారాంశం. ఇవైతే మంచిదని గుర్తులు పెట్టాను. పాపం భర్త ఎక్కడో ఉన్నాడు. మనసు కించ. ఆమె చిత్తవృత్తిని అనుసరించి చెప్పవలసి ఉన్నది. అందుకివి అనుగుణ్యంగా ఉంటావని సూచానన్నారు. ఇంతలో రాణి వచ్చింది. లోకము చేత పాటలు పాడించి రామచంద్రయ్యర్ చేత ఇంగ్లీష్లో అర్థం చెప్పించారు. ఆమెకు తృప్తి కలిగింది. దూరమందున్న భర్తకై దుఃఖించక మనస్సును అంతర్ముఖం చేస్తే ఆత్మేశ్వరుడు సదా సన్నిహితుడై ఉంటాడని భగవాన్ ఈ పాటల్లో నెపంతో బోధించారని అంతా అనుకున్నాము. 133వ లేఖ అక్షయలోకం 18/7/1947. మొన్న మధ్యాహ్నం తమిళ యువకుడు ఒకడు శ్రీవారిని సమీపించి, స్వామి నేను ధ్యానం చేసుకుంటూ పడుకుంటే నిద్ర పట్టింది. ఎవరైనది ఇప్పుడు గుర్తురాదని కానీ కలలో ఒకరు కనిపించారు. వారు నన్ను చూచి దృఢస్వరంతో భగవంతుడు 16 తలలతో కలికి అవతారం ఎత్తాడు. ఒకచోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమయ్యాడు. ఆ కలికిమూర్తి ఎక్కడున్నాడో భగవాన్ సెలవీయగలరని వచ్చారని అన్నాడు. సరి సరి ఆ కల్లో కనిపెట్టిన వారినే అడక్కపోయారా? అప్పుడే అడగవలసింది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వారే తిరిగి వచ్చి చెప్పే వరకు ధ్యానం చేయండి అన్నారు భగవాన్. ఆ యువకుడు అది చిలోక్తిగా గ్రహించలేక ధ్యానం చేస్తూ ఉంటే వారు తిరిగి కనబడి యథార్థంగా వారు ఎక్కడుండేది చెబుతారా అన్నాడు. ఆ అవతార పురుషుడు ఎక్కడుండేది చెప్పకపోని ధ్యానం మాత్రం విడవకుండా చేస్తుంటే యథార్థమేదో గోచరిస్తుంది. అప్పుడు ఏ సందేహాలకు తావుండదన్నాడు భగవాన్. ఇదే సందని మరొకరు అందుకుని భగవంతుడు లోకంలో ఉంటారంటారే నిజమేనా అన్నాడు. మనసు క్షయమయ్యే లోకంలో ఉంటే ఆయన అక్షయలోకంలో ఉంటాడు. క్షయమయ్యే లోకంలో మనం ఉన్నామా? లేదా? ఇది నిజమైతే అది నిజమే. మనం లేనిది లోకమేది, కాలమేది అన్నారు భగవాన్. ఇంతలో 4 ఏళ్ల కుర్రవాడు ఆడుకునే చిన్న మోటారు కారొకటి చేత్తో పట్టుకుని హాల్లో ప్రవేశించాడు. భగవాన్ చూచి, అరే, మోటార్ మనల్ని మోసే బదులు మనమే మోటార్ను మోస్తున్నామే, భలే బాగుందిరా అని నవ్వి ఆ తర్వాత అందరినీ కలయజూసి, ఇదిగో చూడండి, ఇది కూడా ఒక ఉపమానంగా తీసుకోవచ్చును. మోటారులో మనం కూర్చున్నామని, మోటారు మనల్ని మోస్తుందని తలచి మేం కారులో వచ్చాం. కారు మమ్ము తీసుకొచ్చింది అంటాం. మనం నడపుకుంటే జడమైన కారు నడుస్తుందా? లేదు. నడిపేదెవరు? మనమే. అలాగే ఈ లోకమును. మనం లేని లోకం ఎక్కడుంది? చూచేవాడుంటే కదా సృష్టి వైచిత్రం గోచరించేది. చూచేదెవరు? తానే. తాను సర్వత్రా నిండి ఉన్నాడు. ఇక క్షయమేది, అక్షయమేది? తానెవరో విచారించి తెలుసుకుంటే ఏ గొడవలు ఉండవు అన్నారు. సద్విద్యలో ఇదే భావం సూత్రప్రాయంగా భగవాన్ రాసే ఉన్నారు. సద్విద్య ఉన్నది నలుగు. మనము లేక కాలమేది, దేశమేది? మనము దేహమననిచో కాలదేశములకు లోబడగలము. మనము దేహమా? మనం ఇప్పుడు ఎప్పుడో ఒకరము. ఇక్కడెక్కడ నేకము. కనుక కాలదేశము లేని మనమే ఉన్నారము. సద్విద్య ఉన్నది నలుగులోని 16వ శ్లోకం ఇది. 134 జ్ఞాన దృష్టి 27/1947. భగవాన్ తమకు అప్పుడప్పుడు స్ఫురించి కానీ ఎవరైనా అడిగినప్పుడు కానీ పద్య శ్లోక గద్యాదులు ఎందుకు పనికిరాని చిన్న చిన్న చిత్తు కాగితాలు రాసేవారు. పోయినవి పోగా మిగిలినవన్నీ ఈ మధ్య ఏరి ఉంచాం. చిన్న పుస్తకం ఒకటి కుట్టి అవన్నీ అతికించి ఉంచాలని నా ఉబలాటం. అప్పుడప్పుడు భగవాన్తో మనవి చేస్తూ వచ్చాను. ఎందుకది అంటూ వచ్చారు భగవాన్.
నిన్న మధ్యాహ్నం తప్పక అతికించుదామని వచ్చి మనవి చేస్తే, ఎందుకు అన్నీ ఒకే దానిలో ఉంటే స్వామి రాసిందిగా ఉందే అని ఎవరో ఒకరు పట్టుకొని పోతామంటారు. మనమేమీ చెప్పేందుకు లేదు. స్వామి అందరికీ ఉమ్మడే కదా కదూ! విడిగా ఉంటేనే మంచిదన్నారు భగవాన్. ఈ సూక్ష్మం ఉండటం వల్లనే భగవాన్ అంగీకరించలేదు కాబోలని అంతటితో విరమించాను. ఇంతలో దడిబిడులుగా వచ్చిన యువకుడొకడు, స్వామీ! జ్ఞానికి ఈ బాహ్య దృష్టి కాక జ్ఞానదృష్టి వేరే ఉంటుందట. ఆ దృష్టి నాకు అలవడినట్లు అనుగ్రహిస్తారా? లేక అలా అనుగ్రహించేవారున్న స్థలం చూపిస్తారా? అన్నాడు. జ్ఞాన దృష్టి ఎవరంతట వారు సంపాదించుకోవాల్సిందే గాని ఒకరిచ్చేది కాదండి అన్నారు భగవాన్. గురువే అన్నీ అనుగ్రహిస్తాడంటారు కదా అన్నారు భక్తులు. ఈ మార్గం అనుసరించిపోతే జ్ఞానదృష్టి కలుగుతుందని చెబుతారు. పోతే గదా జ్ఞాని అయిన గురువు మార్గదర్శకుడే గాని నడవడం మనమే నడవాలి అన్నారు భగవాన్. ఆ యువకుడు తెల్లబోయి అంతేనా అంటూ లేచి వెళ్ళాడు. మరి కాసేపటికి రమణపుర నివాసిగానున్న ఒక భక్తుని బిడ్డ 5, 6 ఏండ్లది తమ తోటలోనివి పచ్చి జామ పండ్లు 2 తెచ్చి భగవాన్కిచ్చింది. ఆ పిల్ల అప్పుడప్పుడు భక్ష్యాలు, పండ్లు తెచ్చి భగవాన్కిస్తూ ఉంటుంది. తెచ్చినప్పుడల్లా ఎందుకమ్మా ఇవెన్నో అంటూనే తినేవారు భగవాన్. నిన్న ఈ పండ్లు తినక ఇది భగవానుకు అంటూ అందరికీ పెట్టి నీవు తినమ్మా. అందరిలోనూ భగవాన్ ఉన్నారు. నిత్యం తెస్తావెందుకు? వద్దని చెప్పాను కదూ! అందరికీ అక్కడే పెట్టు. అందరిలోనూ భగవాన్ ఉన్నారు. పో అమ్మా అని చెప్పి పంపారు. ఆ పిల్ల చిన్నబుచ్చుకుని వెళ్ళింది. భగవాన్ ఆ నా వైపు చూచి పిల్లలకు అదొక సరదా. స్వామికి ఇస్తానంటే తనకు వస్తుందని ఆశ. నేను కొండ మీద ఉండగా సెలవు వచ్చిందంటే సరి. ఆడపిల్లలు, మగపిల్లలు నా వద్దకు వచ్చేవారు. ఇంట్లో వాళ్ళను డబ్బడిగి మిఠాయి పొట్లాలు, బిస్కెట్లు మొదలైనవి తెచ్చేవారు. నేనందరితో కలిసి కూర్చునేవాడిని. అన్నింటిలోనూ నాకొక భాగం వచ్చేదన్నారు భగవాన్. బాలగోపాలుని వలె భగవాన్ వారితో విందారగించేవారన్నమాట అన్నాను నేను. భగవాన్ నవ్వుతూ, స్వామికి తీసుకుని పోతామంటే తమకు వస్తుందని వాళ్ళ ఆశ. ఎప్పుడో ఒకసారైతే సరిగాని రోజూ ఎందుకు? వాళ్ళంతా తింటే నేను తిన్నట్టు కాదా ఏమి అన్నారు. అందరిలోనూ నేనున్నానని భగవాన్ ఎంత స్పష్టంగా నిరూపిస్తున్నారో అని నాకు హర్షమోదం కలిగినవి. వారం 10 రోజుల కిందట ఏమైందనుకున్నావు? ఉదయ పలహార సమయంలో వడ్డన చేసేవారిలో ఒకరు బత్తాయి తొనలు భగవాన్ ఇస్తట్లో ఎక్కువగాను, ఇతరుల కంటే కొంచెం తక్కువగాను వడ్డించారట. భగవాన్ అది చూచి నేనొక బత్తాయి తొనలు తిననని మానివేశారు. 4, 5 రోజుల కిందట భక్తులంతా మళ్ళీ గ్రహించవలసిందని బతిమలాడితే, మీరంతా తింటే చాలదా నాకెందుకు అన్నారు భగవాన్. మేమంతా తింటూ భగవాన్ తినకుంటే మాకు బాధ కదా! అందుకే ప్రార్థిస్తున్నాం. క్షమించాలి, అనుగ్రహించాలి అన్నారు భక్తులు. క్షమించేందుకేమున్నదయ్యా? అవి నాకంతగా ఇష్టం లేదు అన్నారు భగవాన్. భగవాన్ శరీరానికి మంచిది. మా నిమిత్తం తినండని వారంటే, భగవాన్ ఇదిగో చూడండి. ఇప్పుడిక్కడ పలహారం చేసేవారు 100కు పైగా ఉన్నారు కదా! ఇన్ని ముఖాలతో తింటున్నాను చాలదు. ఈ ముఖంతో తింటేనేనా తిన్నట్టా ఏమి అన్నారు. తింటేనే తిన్నట్టా ఏమి అన్నారు. అది కదా జ్ఞానదృష్టి. అది ఎవరిస్తే వస్తుంది చెప్పు? 135 శ్రవణ మననాదులు 19/7/1947 నిన్న కుంభకోణం నుంచి 2 పండితులు వచ్చారు. వారి ఉదయం 9 గంటలప్పుడు శ్రీవారిని సమీపించి, స్వామి సెలవు పుచ్చుకుంటాం. మనసు శాంతిలో అనుగునట్లు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం అన్నారు. భగవాన్ సెలవు చిహ్నంగా తలూపారు. వారు అటు పోగానే సమీపంలో ఉన్న రామచంద్రయ్యను చూచి, శాంతియే స్వరూపం. పైన వచ్చేదంతా తోసివేస్తే ఉండేది శాంతే. ఇక అణగేందుకేమున్నది? పైన వచ్చేదే తోసివేయాలి. పక్వ చిత్తులైతే శాంతియే స్వరూపమురా అంటే చాలు జ్ఞానం కలుగుతుంది. అపక్వ చిత్తులకే శ్రవణ మరణాదులు అని చెప్పారు. కానీ పక్వ చిత్తులకు పని లేదు. దూరంలో ఉన్నవారు రమణ మహర్షి వద్దకు ఎలా వెళ్ళాలని అడిగితే ఆ రైలు ఎక్కాలి, ఈ రైలు ఎక్కాలి, అది దోవ అని చెప్పారు. కానీ తిరువణామలైకి వచ్చి రమణాశ్రమం చేరి హాల్లో అడుగుపెట్టిన తర్వాత ఇదిగో వీరే వారు అంటే చాలును. మరి కదలవలసిన పని లేదన్నారు భగవాన్. శ్రవణ మరణాదులంతే అంటే వేదాంత గురువాక్య శ్రవణాదులకేనా అన్నారు ఒకరు. శ్రవణ మననాదులంటే వేదాంత గురువాక్య శ్రవణాదులేనా అన్నారొకరు. అవును. అయితే ఒకటి, ఈ బాహ్య శ్రవణ మన్నాదులే కాక అంతర శ్రవణ మన్నాదులున్నాయి. అవి మనఃపరిపాక వశంగా స్ఫురించాలి. ఆ అంతర్ శ్రవణం చేసిన వారికి సందేహాలుండవు అన్నారు భగవాన్. అంతఃశ్రవణాదులేంటే ఏమి అని అప్పుడప్పుడు కొందరు ప్రశ్నిస్తే, సదా హృదయ కుహరమందు అహమహమని భావించే ఆత్మస్వరుణ నెరుగుటే అంతఃశ్రవణమని, దాని యందు నిలకడ అలవర్చుకునుట మననమని, అది తానుగా నిల్చుట నిధిధ్యాసమని భగవాన్ సెలవిస్తూ ఉంటారు. భగవచ్చిత్రమైన హృదయ కుహర మధ్య అన్న శ్లోకం తాత్పర్యం జ్ఞప్తి ఉన్నదో లేదో దిగువ రాస్తాను. అందులో ఆత్మస్ఫురణ ప్రకాశం గురించే కాక పొందే విధానం కూడా విశదంగా ఉంది.
పొందుటనగా తాను నిలుచుటే కదా. ఇది హృదయకుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం హవమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి. హృది విశ మనసా స్వం చిన్వత మజ్జతావ పవనచలనరోధ ఆత్మనిష్టోభవ త్వం. హృదయగుహ మధ్య మధ్యమం దేకమైన బ్రహ్మము మాత్రమే నేనని ఆత్మరూపంగా భాషించున్నది. తనుదా వెతికి మునుగు మనస్సు చేతనో ప్రాణరోధము వలన మునుగు మనస్సు చేతనో హృదయమునంది ఆత్మనిష్ఠుడు కమ్ము.